గ్రేటర్ హైదరాబాద్ లో కులగణన సర్వేకు స్పందన కరువు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కులగణన సర్వేపై రేవంత్ సర్కార్ ఓవైపు గొప్పలు చెబుతుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఎలాంటి స్పందన లేదు. సర్వే చాలా స్తబ్దుగా కొనసాగుతోంది. హైదరాబాద్ వాసులు పెద్దగా అందులో పాల్గొనడం లేదు. గత 3 రోజుల నుంచి కేవలం 500 ఇళ్లలో మాత్రమే అధికారులు సర్వే నిర్వహించారు. పైగా ప్రజలు వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపడం లేదు. హైదరాబాదీలు సర్వేలో పాల్గొనకపోవడంతో అధికార యంత్రాంగం టెన్షన్లో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుల గణన సర్వేలో స్పందన లేకపోవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రేటర్ లో సర్వే గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రజలు ఏమంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే కులగణన సర్వే అనేది చాలా స్తబ్దుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కులగణన సర్వేను చాలా ప్రగడ్బందీగా పక్కాగా నిర్వహించామంటూ కూడా గతంలో అసెంబ్లీ సమావేశాల వేదికగా కూడా తాను వెల్లడించారు. కానీ ఇప్పటికీ 42% మాత్రమే ఇప్పటికి కొంతమంది చాలా మంది ఈ సర్వే ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చేశామంటూ కూడా చెప్పింది. ఎందుకంటే దాదాపు కొంతమంది నుంచి కూడా విమర్శలు ప్రతిపక్షం నుంచి కావచ్చు, అంతేకాకుండా చాలా మంది నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి కూడా విమర్శలు రావడంతో మళ్ళీ రీసర్వే నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పారు. అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ కు ఏదైతే చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇందులో కంటోన్మెంట్ నుంచి కావచ్చు, అంతేకాకుండా కుకట్పల్లి నుంచి కూడా ఏ ఒక్కరు ఇంటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి అధికారులు కూడా చుక్కలు చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వ్యక్తిగత వివరాలతో పాటు ఉన్నటువంటి ఆస్తి వివరాలు అన్ని కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పారు. ఎందుకంటే కుల వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ అధికార యంత్రాంగానికి కొంత వ్యతిరేకంగానే చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 2-3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి సర్వే కేవలం 500 ఇళ్లు మాత్రమే ప్రస్తుతానికి సర్వే కొనసాగుతున్నాయి. మిగతా ఇళ్లలో ఏ విధంగా కొనసాగుతుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.